హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నోబెల్ 2025 ఫిజిక్స్ రంగంలో వచ్చిన విన్నర్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 జాన్ క్లార్క్, నెంబర్ 2 మిచెల్ హెచ్ డెవోరెట్, నెంబర్ 3 జాన్ ఎం మార్టిన్. వీరు క్వాంటం సూత్రాలు చిన్న పదార్థాలలోనే కాకుండా పెద్ద సర్క్యూట్లలో కూడా పనిచేస్తాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక బంతిని గోడకేసి కొట్టినప్పుడు అది గోడను తాకి మళ్ళీ వెనుకకు వస్తుంది. కానీ క్వాంటం సూత్రాల్లో అలా కాదు, అది గోడను దాటి అవతలికి వెళ్ళిపోతుంది. ఇంతకు ముందు శాస్త్రవేత్తలకు ఎలక్ట్రాన్లు అనేవి గోడను దాటి వెళ్ళగలవని తెలుసు, కానీ ప్రయోగాత్మకంగా కళ్ళతో చూడడం అనేది సాధ్యం కాలేదు. జాన్ క్లార్క్, మైకెల్ హెచ్ డెవోరెట్, జాన్ ఎం మార్టినిస్లు ఎలక్ట్రాన్లు గోడ గుండా ఎలా వెళ్తున్నాయో ఖచ్చితంగా ప్రయోగాత్మకంగా నిరూపించడం జరిగింది. ఇందుకోసం వారు తమ ప్రయోగంలో సూపర్ కండక్టివ్ సర్క్యూట్లను ఉపయోగించారు. దీనిలో బ్యారియర్ అనే ఒక గోడ లాంటి పదార్థాన్ని అమర్చి దాని గుండా విద్యుత్తును ప్రసరింపజేసినప్పుడు బ్యారియర్ అవతల ఉన్న బల్బు వెలగడాన్ని వీరు ప్రత్యక్షంగా చూపించారు. ఈ ప్రయోగం వల్ల భవిష్యత్తులో క్వాంటం కంప్యూటర్ల అభివృద్ధికి దోహదమవుతుంది మరియు సూపర్ ఫాస్ట్ కంప్యూటర్లను, అలాగే శక్తివంతమైన సెన్సార్లను, చిప్స్ని తయారు చేయవచ్చు. ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న ట్రిక్ చూద్దాము. ఆస్ట్రేలియా క్రికెటర్ మైకెల్ క్లార్క్ అందరికి తెలిసే ఉంటుంది. ఆయన క్రికెట్కు రిటైర్మెంట్ ఇచ్చి టెన్నిస్ ఆడుతున్నాడని గుర్తుపెట్టుకోండి. భౌతికంగా ఫిట్గా ఉండేందుకు మైకెల్ క్లార్క్ టెన్నిస్ ఆడుతున్నాడని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ భౌతికం అంటే భౌతిక శాస్త్రము, మిచెల్ అంటే మిచెల్ హెచ్ డెవోరెట్, క్లార్క్ అంటే జాన్ క్లార్క్, టెన్నిస్ అంటే జాన్ ఎం మార్టినిస్. కొత్తగా ఛానల్ని ఎవరైనా విజిట్ చేసి ఉంటే కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.